సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ముమ్మాటికి రాజ్యాంగంపైనే దాడి అని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నందా రమేష్ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై న్యాయవాది ముసుగుతో ఒక సనాతనవాది కోర్టు హాల్లో న్యాయవాదులందరూ చూస్తుండగా దాడికి యత్నించడం అత్యంత హేయమైన దుర్మార్గమైన చర్య అని, దీన్ని కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నందా రమేష్ తో పాటు సీనియర్ నాయకులు జగన్నాథం, శంకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, సిద్దిరాములు, ఆజాద్, మురళి, సురేందర్ రెడ్డి, గోవిందరావు, వేణుగోపాల్, వేణుప్రసాద్, అన్సార్ అలీ, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని కామారెడ్డి బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ ఫెడరేషన్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో కూడా ఉన్న కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్చుకుంట బార్ అసోసియేషన్లు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి విధులు బహిష్కరించడం జరిగింది. నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి దాడులు మున్ముందు కూడా పునరావృతం కావద్దని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వాస్తవానికి ఇది రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద ముప్పేట దాడి జరిగినట్టు మేము భావిస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి చర్యకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని వెంటనే, ఆ వ్యక్తిపై ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలు కూడా తీసుకున్నది. ముందు కూడా ఇంకా వృత్తిపరంగా చర్యలు కాకుండా క్రిమినల్ పరంగా చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలను అంటే మనం ఎక్కడ కూడా ఆమోదించకుండా భారత ప్రభుత్వం వెంటనే ఆ వ్యక్తిపై కాకుండా వ్యక్తితో పాటు వ్యక్తి వెనుక ఉన్న ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నందా రమేష్, అధ్యక్షుడు బార్ అసోసియేషన్, కామారెడ్డి. నిన్న దేశంలోని అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. ముఖ్యంగా న్యాయమూర్తి పైన దాడి అనే కంటే కూడా ఇది రాజ్యాంగం మీద, రాజ్యాంగ ఆత్మ మీద, అట్లాగే దేశ ప్రజల మీద దాడిగా వర్ణించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికార పార్టీ ఏదైతే ఉందో అది దేశ ప్రజల మధ్య ఒక గిరిగీసి అసంతృప్తుల్ని, కులోన్మాద చర్యలను రెచ్చగొట్టడం వల్లనే ఇటువంటి దాడులు జరుగుతాయి. ఇటువంటి దాడులు జరగడం అనేది మనం పూర్తిగా యావత్ భారతదేశ ప్రజలుగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 12 ఏళ్ల పాలనలో మనకు అది క్లియర్గా కనబడతా ఉంది. కాబట్టి అక్కడ దాడి జరిగిన తర్వాతనే మళ్ళా నాకేదో సంబంధం లేదన్నట్టు నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా దీని వెనుక దేశ ప్రజలు ఏం జరుగుతుందో కుట్ర అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పక్కన దాడి చేయమని చెప్తున్న వర్గమే మరో పక్కన ఆ దాడి చేస్తున్న అడ్వకేట్కు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే దేశ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. దేశ ప్రజలు క్లియర్గా అర్థం చేసుకుంటారు, మీ రాజకీయాల్ని, మీ దాడుల్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇకనైనా అటువంటి ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపకపోతే దేశ ప్రజలే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు పాలకులకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న సుప్రీంకోర్టులో సిజేఐ పై జరిగినటువంటి దాడి ప్రయత్నం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యవాదులందరూ, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కోర్టుల్లో వివిధ రకాల సందర్భాల్లో, వివిధ రకాల సన్నివేశాల్లో ఈ కోర్టు పరిస్థితులను బట్టి మాట్లాడటం జరుగుతుంటుంది. దాన్ని వేరే రూపంలో తీసుకొని దానిపైన రాద్ధాంతం చేయడము, అదేవిధంగా ఆ దాడి ప్రయత్నం చేయడం అనేది సరి అయింది కాదు. ఇది సభ్య సమాజము తలదించుకోవాల్సిన పరిస్థితిని కల్పించబడుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంటే కోర్టుల్లో కానీ సభ్య సమాజంలో కానీ ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వాలు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ నిన్న జరిగినటువంటి హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనపై జరిగినటువంటి దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అది వ్యక్తి మీద దాడి కాదు, ఈ వ్యవస్థ మీద, తర్వాత రాజ్యాంగం మీద దాడిగా భావించాల్సిందిగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఆయన పలికిన పదాలు ఏదైతే సనాతన ధర్మం మీద పాటించినటువంటి వ్యక్తుల్ని ఇట్లాగే చేస్తామని చెప్పేసి ఏదైతే వ్యక్తి చేసిండో అది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం. దాని వెనుక, ఆ వ్యక్తి వెనుక
ప్రధానమైన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ వ్యవస్థను ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి డెవలప్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక సనాతన ధర్మాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా మేము భావిస్తున్నాం. అది యువతను నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగానే ఈ వ్యవస్థ మీద దాడి జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని మేము ఎంత మాత్రం సహించేది కాదు. దీని వెనుక ఎవరున్నా కానీ ఆ వ్యక్తి వెనుక ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా చర్య తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన భౌతిక దాడి మొత్తంగా దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ, న్యాయస్థానము, అందులో ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి సింబాలిక్గా భవిష్యత్తులో మొత్తంగా భయపెట్టే రాజకీయాలను చిహ్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవాయి గారు ఏమన్నారు, అక్కడ ఏ చర్చ జరిగింది అనే దానికంటే ఎక్కువగా మేము చెప్పిందే వేదము, మేము అన్నదే పాలన అనే పద్ధతిలో ఉండేటువంటి ఒక బలవంతపు రాజకీయంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు లాంటి ఒక న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థను ప్రజల్లో ఉన్నతంగా ఉంచాల్సినటువంటి న్యాయవాదులే దాన్ని ఉల్లంఘించడము, దట్టు కోర్టు హాల్ అంటే అదొక పవిత్రమైనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం అనేది కూడా ఖండించాల్సినటువంటి విషయం. మరి ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా, ఈ సంఘటనలు మళ్ళీ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం సెల్ఫ్గా న్యాయవాదులది, అటు ప్రభుత్వంది, ఇటు న్యాయ వ్యవస్థది అని నేను భావిస్తా ఉన్నా. కె వేణుగోపాల్, న్యాయవాది. మిత్రులారా, నిన్న సుప్రీంకోర్టు కోర్ట్ హాల్ నంబర్ 1లో సిజే బిఆర్ గవాయ్ గారు, అట్లాగే వినోద్ కుమార్ జస్టిస్ గారు ఉన్నటువంటి కోర్ట్ హాల్లో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో, గతంలో మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి కేసులో సనాతన ధర్మం పైన సిజేఐ గారు మాట్లాడిన దానికి అనుకూలంగా, దానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన సంఘటనగా వస్తున్నటువంటి ప్రచారం ఏదైతుందో, ముఖ్యంగా 71 సంవత్సరాలు ఉన్నటువంటి రాజేష్ కిషోర్ అనే అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతున్నారో అతను చేసిన చర్య హేయమైనటువంటి చర్య. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో లెజిస్లేచరు, జ్యుడిషియరీ, అట్లాగే ఎగ్జిక్యూటివ్గా మనం భావిస్తాం, అంటే ప్రజాస్వామ్యానికి పిల్లర్లుగా. అట్లాగే ఇవాళ జ్యుడిషియరీలో అత్యుత్తమైనటువంటి 10లో ఉన్నటువంటి బిఆర్ గవాయి పైన దాడి జరగడం అనేది ఏదైతుందో, ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ మీద దాడిగానే దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక జ్యుడిషియరీలో అత్యుత్తమైనటువంటి ప్రధానమైనటువంటి సిజేఐ పోస్ట్లో ఉన్నటువంటి అక్కడనే దాడి జరిగింది అంటే దీన్ని తీవ్రంగా ఇవాళ జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అసహనానికి సింబల్గా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, జ్యుడిషియరీ అంటే అక్కడ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కేసులతో కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతీకార చర్యగా షూ వేయడము, లేకపోతే వివిధ పద్ధతులలో నిరసన తెలపడం అనేది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇవాళ అతను 71 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసినట్టయితే, అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి విషయాన్ని చూసినట్టయితే, ఈ 71 సంవత్సరాలలో అతను జ్యుడిషియరీలో ఎన్ని పదవులు అనుభవించి ఉండొచ్చు, లేక ఈ జ్యుడిషియరీలో ఎన్ని ఫ్రూట్స్ అనుభవించి ఉండొచ్చు. కానీ ఇవాళ దాడి చేయడం ఏదైతుందో అది నిజంగా కూడా ఈ దేశంలో పెరుగుతున్నటువంటి అసహనానికి నిదర్శనంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మానవ హక్కులు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మానవ హక్కులు కాపాడలేనప్పుడు ఇటువంటి సంఘటనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఖచ్చితంగా కూడా అడ్వకేట్ మీద చర్య తీసుకోవాలి. అట్లాగే ఇవాళ Z+ కేటగిరీ బందోబస్తు ఉన్నటువంటి సిజేఐ మీదనే దాడి జరిగినప్పుడు ఇవాళ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇవాళ దేశంలో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీని మీద ప్రజాస్వామిక వాదులు కానీ మిగతా వాళ్ళు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి చర్యలు ఏవైతున్నాయో సభ్య సమాజాన్ని సిగ్గుతోని తలదించుకొని హేయమైనటువంటి చర్య ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఖ్యాతం సిద్ధరాములు, అడ్వకేట్, కామారెడ్డి.